ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మనకు ముందు నుంచి తెలిసినటువంటి విషయమే. కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ చలో సంసద్ లేదా చలో సంవిధానం అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగానే పార్లమెంటును ముట్టడించాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. దీనికి ముందుగానే పోలీసులు కూడా సిద్ధంగానే ఉన్నారు. చాలామందిని అడ్డుకున్నారు. వాళ్ళపైన కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. ఇదంతా కూడా జరుగుతోంది. ఇక్కడ ఆ విజువల్స్ మనకు చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే పోలీసుల్ని అక్కడ ఉన్నటువంటి ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కమాన్ మమ్మల్ని కొట్టండి, కమాన్ మా మీద లాఠీ చార్జ్ చేయండి అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతోంది అక్కడ. అంటే ముందు నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇదే చేస్తోంది. అక్కడ రావడము, పర్మిషన్ లేకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడము. జనరల్గా వారం రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి, కానీ పర్మిషన్ తీసుకోలేదు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే పర్మిషన్ ఇస్తారా లేదా, తనకు నేషనల్ హీరో కావాలనుకున్నాడు, ఇక్కడ రచ్చ చేయాలనుకున్నాడు. చర్చించాలని చెప్పి వాళ్ళు అనుకోవడం లేదు. తీసుకున్నటువంటి కాజ్ ఇష్యూ మంచిదే కావచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా విద్యార్థుల కోసం వీళ్ళందరూ పోరాటం చేస్తున్నారని మీకు అనిపిస్తోందా? ఎందుకంటే నిజంగా విద్యార్థుల కోసం పోరాటం చేసినట్లయితే ఎంతమంది నిజమైనటువంటి నీట్ రాసినటువంటి అభ్యర్థులు కానీ, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా ఎంతమంది ఈ ధర్నాల్లో, నిరసనలో పాల్గొన్నారో ఒక్కరిని చూపించండి. ఒక్కరు కూడా కనిపించట్లేదు. అక్కడ కనబడుతున్న వాళ్ళందరూ ఎవరు? ఒక ఎజెండా, ఒక సిమిలారిటీ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరు కనబడుతున్నారు అక్కడ? అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు వచ్చి సంఘీభావం ప్రకటిస్తారు. ఎవరి అరుంధతి రాయ్? బయటికి చెప్పుకోవడానికి రచయిత్రి అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఈమె గతంలో మాట్లాడినటువంటి మాట మీకు వీలైతే ఆ క్లిప్ కూడా వినిపిస్తాను. కశ్మీర్ ఈజ్ నెవర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. Madam, is Kashmir an integral part of India or not? Is Kashmir an integral part of India or not? About 5 times. So I said, look, Kashmir has never been an integral part of India. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే కశ్మీర్ భారతదేశానికి సంబంధించినటువంటి భాగం కాదు, అది పాకిస్తాన్ది, పాకిస్తాన్కి ఇచ్చేసేయండి. ఇంత ఓపెన్గా మాట్లాడినటువంటి మనిషి ఈ రోజున వెళ్ళి సోనం వాంగ్చుక్కి తమ సంఘీభావాన్ని ప్రకటిస్తారు. అండ్ తరచుగా హిందూ ధర్మం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి మోదీ గారి పైన విరుచుకుపడేటువంటి నటుడు ప్రకాష్ రాజ్ కూడా వెళ్ళి మద్దతు తెలియజేశారు. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ కూడా అతని యొక్క నైతిక మద్దతు తెలియజేశారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. ఒక సిమిలారిటీ ఏం కనిపిస్తుందంటే ఎస్, అరుంధతి రాయ్ గురించి చెప్పినప్పుడు ఒక విషయం చెప్పడం మనం మర్చిపోయాం. ఏంటది? యాసిన్ మాలిక్ ఒక వేర్పాటువాది, ఉగ్రవాది, ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. యాసిన్ మాలిక్తో ఆమెకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ బ్యాచ్ ఏం కనబడుతుందంటే యాంటీ హిందూ, లేకపోతే యాంటీ భారత్. భారత్ని వ్యతిరేకించేటువంటి శక్తులు, భారత్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఒక బ్యాచ్ లాగా తయారయ్యి ఈ అంశాన్ని విద్యార్థులు పేరు ఎత్తుకొని, విద్యార్థులు అనేటువంటి ఈ అంశాన్ని ముసుగు వేసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నము, లేదా ప్రభుత్వంపై బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ అభిజిత్ దిప్కే అనేవాడు కూడా ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడు, రావడం ఫారెన్ నుంచి వచ్చాడు. అంతకుముందు ఎక్కడ పనిచేశాడు? ఆమ్ ఆద్మీ పార్టీలో ఈ సోషల్ మీడియా వింగ్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఓకే, సో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చరిత్ర ఇదంతా కూడా తెలిసినటువంటి, ప్రస్తుతం అది ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఒక పార్టీ. ప్రస్తుతానికి ఆ ఫేస్ అనేది వర్కౌట్ కావట్లేదు. కేజ్రీవాల్ ఫేస్ అనేది, ఆమ్ ఆద్మీ అనేటువంటి ఆ వెపన్ ఇప్పుడు తుప్పు పెట్టేసింది, మొద్దుబారిపోయింది. ఇప్పుడు ఆ వెపన్ పనిచేయట్లేదు. కాబట్టి అక్కడి నుంచే మొలకెత్తినటువంటి ఒక సామాన్యుని ఒకరిని తీసుకొని వారిని ఒక లీడర్గా ఎమర్జ్ చేసేటువంటి ప్రయత్నం చాలా చాలా ప్లాన్డ్గా జరుగుతోంది. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో ఖలిస్తాన్ నుంచి నిధులు వచ్చేటువంటి ఆరోపణలు చాలా తీవ్రంగా వచ్చాయి. సరే, ఇప్పుడు అరుంధతి రాయ్ గురించి ఇప్పటికే చెప్పాను. అండ్ ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు. అతను ఏంటంటే, అతని పేరు చెప్తాడు. అతడు నేషనల్ కాన్ఫరెన్స్కి చెందినటువంటి ఒక ఎంపీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్కి చెందినటువంటి శ్రీనగర్ ఎంపీ. అతని పేరు ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ. అతను బయట కూడా మీకు వినిపిస్తాను, వినండి. అతను ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ జంతర్ మంతర్లో వీళ్ళకి సంఘీభావం తెలపడానికి వస్తూ అక్కడ ఉన్నటువంటి గ్యాదరింగ్ని అడ్రస్ చేస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, 370 ఆర్టికల్ని మళ్ళీ మనం రీస్టోర్ చేయాలి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ ఇది. 370 के प्रोटेक्शंस जो हमें इस कॉन्स्टिट्यूशनल फ्यूचर ने दिए थे, आज मैं इस मंच से सवाल करना चाहता हूं, क्या आपको कभी भी ये सोचने का मौका दिया गया कि आप ये सवाल करें कि क्या 370 पाकिस्तान के कॉन्स्टिट्यूशन ने दिया था या हिंदुस्तान के कॉन्स्टिट्यूशन ने दिया था? ये कॉन्स्टिट्यूशनल गारंटीज इस मुल्क की थी,
कश्मीर जब कॉन्स्टिट्यूशनल गारंटीज की बात करता है, अपने मुल्क की कॉन्स्टिट्यूशन गारंटीज की बात करता है। 370 ఆర్టికల్ని రీస్టోర్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి అంటే మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులను అక్కడికి ఆహ్వానిస్తున్నట్టుగానే కదా. దాని అర్థం ఏంటి? ఎలా ఉండేది 2019కి ముందు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి? ఎప్పుడు ఎవడొస్తే బాంబు వేస్తాడో తెలియదు. ఎక్కడ చూసినా స్టోన్ పెల్టింగ్, రాళ్ళు విసురుకోవడాలు, ఎప్పుడు ఎంతమంది చనిపోదు, ఎక్కడ చూసినా రక్తసిక్తమైనటువంటి పరిస్థితి, టెన్షన్ వాతావరణం కనిపించేది. మరి ఈ 370 ఆర్టికల్ అబ్రగేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజున డెవలప్మెంట్ జరుగుతోంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఇది నచ్చడం లేదు ఈ బ్యాచ్ అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి కశ్మీర్ భారతదేశంలో ఉండడం ఇష్టం లేదు. ఏదర్ కశ్మీర్ పాకిస్తాన్లో కలిపేయాలి, లేదా కశ్మీర్ లేదా లద్దాఖ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఒక సెపరేట్ కంట్రీగా ఉంచేయాలి. ప్రస్తుతానికైతే 370 ఆర్టికల్ రీస్టోర్ చేయాలని అడుగుతున్నాడు. రాహుల్ గాంధీ గారు కొద్ది రోజుల క్రితం ఓపెన్గానే చెప్పారు, కాంగ్రెస్ కనుక సెంటర్లో కేంద్రంలో పవర్లోకి వస్తే మేము మళ్ళీ 370 ఆర్టికల్ మేము రీస్టోర్ చేస్తాం, పునరుద్ధరిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పారు. కాబట్టి ఈ బ్యాచ్ అంతట్లో కూడా ఈ CJP కాక్రోచ్ బొద్దింకల పార్టీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా, వీళ్ళందరిలో కామన్గా కనిపిస్తున్నటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా హిందూ అనేటువంటి పదాన్ని యాంటీ హిందూ బ్యాచ్, భారత్ యాంటీ హిందూ అలాగే యాంటీ భారత్ బ్యాచ్. ఎక్కడో రిమోట్ కంట్రోల్ ఉంది, అమెరికాలోనో డీప్ స్టేట్ చేతిలో ఎక్కడో రిమోట్ కంట్రోల్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తే వీళ్ళు ఇక్కడ పప్పెట్స్ లాగా ఆడుతూ ఉన్నారు. ఈ ఆరోపణలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. దీనిపై విచారణ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే స్విచ్ ఎక్కడో ఉంటుంది, బల్బ్ ఎక్కడ వెలుగుతుంది, బయటికి కనబడేది వీళ్ళు, కానీ వీళ్ళు వెనకాలండి ఆడిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? జెన్యున్ కాజ్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ కారణాన్ని అడ్డంగా చూపించి వీళ్ళ పబ్బం, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ సోనం వాంగ్చుక్ అనేటువంటి వ్యక్తి కూడా ఏంటి, అతని ఎజెండా ఏంటి? గతంలో లద్దాఖ్లో ధర్నాలు అన్నాడు, అక్కడ కొంతమంది హింసాయుత వాతావరణం చెలరేగింది. ఇప్పుడు లద్దాఖ్ అయిపోయింది, టెంట్ ఇక్కడ దుకాణం ఇక్కడికి మార్చాడు. బహుశా అతనికి ఏమైనా పొలిటికల్ అంబిషన్స్ ఉండి ఉండవచ్చు, పొలిటికల్గా గ్రో అవ్వాలనేటువంటి అంబిషన్స్ ఉండి ఉండవచ్చు, లేదా ఇంకెవరో చైనా నుంచి ఇంకేదైనా ఫండింగ్ వస్తుందా? గతంలో ఇతనికి ఒక 2 NGOలు కూడా ఉండే, అందులో ఒక NGO లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ అక్కసు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. నాకు ఫారెన్ నుంచి రావాల్సినటువంటి ఫండింగ్ ఆగిపోయింది. ఇలాంటి చాలా పర్సనల్ గ్రడ్జెస్తో, భారత్పై ద్వేషాన్ని నింపుకున్న వ్యక్తులు చేస్తున్నటువంటి ఉద్యమంలాగానే, పొలిటికల్లీ మోటివేటెడ్ ఉద్యమంలాగానే కనబడుతుంది తప్పితే వీళ్ళెవ్వరికీ కూడా నిజంగా విద్యార్థులకి న్యాయం చేయాలి. నిజమే జరిగింది తప్పే, నీట్ పేపర్ లీకేజ్ అనేది జరగకూడదు, జరిగింది దురదృష్టం. తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేశారు, విద్యార్థులు ప్రస్తుతం హ్యాపీగా ఉన్నారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఇష్యూస్, గతంలోనూ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. దానికి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇదే సమస్యను అక్కడ పరిష్కరించవచ్చు కదా. ఎంపీలు ఉన్నారు కదా, ఇన్ని పార్టీలు ఎంపీలు ఉన్నారు కదా, పార్లమెంటు వేదికగా చర్చిస్తే ప్రజలు చూస్తారు కదా. ఈ ప్రయత్నం చేయకుండా కేవలం ఢిల్లీ వేదికగా ఒక ఏదో హడావిడి హంగామా సృష్టిస్తే ఈ యొక్క ఫోకస్ అంతా కూడా ఇంటర్నేషనల్ ఫోకస్ దీని మీద పడుతోంది. మళ్ళీ ఇక్కడ డెమోక్రసీ చచ్చిపోయింది, మానవ హక్కులు హరించివేస్తున్నారని చెప్పి రకరకాలుగా పొలిటికల్ డ్రామా చేసేటువంటి ప్రయత్నమే ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. నిజానికి జేపీ నడ్డా గారు చర్చించడానికి రమ్మని చెప్పారు, చర్చలకు మేము కూడా వెళ్తున్నామని చెప్పారు అఫ్కోర్స్ రీసెంట్గా. సో ఈ అల్లర్లు, ఆందోళనలు ఇవన్నీ కూడా కేవలం వీళ్ళకి కావాల్సింది చర్చ కాదు, వీళ్ళకి కావాల్సింది విద్యార్థుల హక్కులు కాదు, కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ లేదా దేశ వ్యతిరేక శక్తులతో, వ్యక్తులతో చేతులు కలిపినట్టుగానే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈ సోనం వాంగ్చుక్ కానీ, లేకపోతే ఈ CJP బొద్దింకల పార్టీకి కానీ, అభిజిత్ దిప్కే కానీ, వాడి వెంట నడుస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు అంతా ఫాల్స్ అనా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.